భారతదేశ మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ అయితే ఎంటర్ అయిందనమాట. ఆ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ పేరే ఎవోర్ అనమాట. ఎవోర్ కంపెనీ నుంచి ఈఎక్స్ సిరీస్ ద్వారా 3 ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్‌ని అయితే మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ బైక్స్‌లో హైయెస్ట్ 260 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుందనేది చెప్తున్నారన్నమాట. సో ఇంట్రడక్షనరీ ప్రైస్ కింద రూ. 10,000 వరకు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామనేది చెప్తున్నారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని గుజరాత్ సీఎం గారి చేతుల మీద అయితే రివీల్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మల్టిపుల్ వేరియంట్స్ కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ రోజు మన వీడియోలో ఎవోర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన వేరియంట్స్ ఏమున్నాయి, ఇందులో ఉన్న టెక్నికల్ స్పెక్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆడో తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఎవోర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చి EX2S అనే ఒక పేరుతో అయితే ఈ బైక్ ని అయితే మార్కెట్ లోకి అయితే రివీల్ చేశారన్నమాట. సో మీకు సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రెడ్ కలరు, అలానే బ్లూ కలరు, బ్లాక్ కలరు, గ్రే కలర్, ఇలా మొత్తం 4 కలర్ ఆప్షన్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఇందులో వీళ్ళు టాప్ అండ్ వేరియంట్ వచ్చి 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 260 కిలోమీటర్ల వరకు ఐడీసీ రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో 114 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. ఇక బైక్ పరంగా చూసుకుంటే కాస్త పెట్రోల్ బైక్ లుక్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క యాంగిల్ లో మనకి బైక్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ముందు వెనక కూడా మీకు డిస్క్ బ్రేక్స్ తోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. ఇక చార్జర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు బూట్ స్పేస్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు చార్జర్ కేబుల్ అయితే తీసుకుని మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలానే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఎవ్రీ మినిట్ కి 1.2 కిలోమీటర్ల ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలానే 15 amps వాల్ అవుట్లెట్ దగ్గర అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంత ఫాస్ట్ గా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ బైక్ లో మొత్తం 5 రైడ్ మోడ్స్ అయితే లభిస్తాయి అనేది చెప్తున్నారు అనమాట. ఇందులో మీకు ఎకో, సిటీ, ప్యామ్ ప్లస్, స్పోర్ట్స్, ఎపెక్స్ మొత్తం 5 మోడ్స్ లో అయితే మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. దీంట్లో మీకు 10.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఈ బైక్ లో మీకు బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడైతే ఉంటుందన్నమాట. అలానే ఇందులో వీళ్ళు చెప్తుంది ఏంటంటే యాక్టివ్ కూలింగ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. IP67 ప్రొటెక్షన్ కూడా ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా వీళ్ళు యాడ్ చేసినట్టు అయితే చెప్తున్నారు. దీని పేరు ఏం చెప్తున్నారంటే SYFT అనే ఒక ఫీచర్ అనమాట. సో వాస్తవానికి ఇది ఒక గేర్లెస్ బైక్, అంటే ఇంట్లో ఎటువంటి గేర్లు అనేది మీరు యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పెట్రోల్ బైక్ ఫీల్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ గా గేర్స్ కింద అయితే ఏర్పాటు చేసాం అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీకు ఒక గేర్ లాగా ఉంటుంది. అంటే మనం నార్మల్ బైక్ నడిపినప్పుడు అక్కడ క్లచ్ నొక్కి మన గేర్స్ చేంజెస్ చేస్తాం కదా, సేమ్ అలాగే పెట్రోల్ బైక్ ఫీల్ అవ్వడం కోసం కింద మనకి గేర్ లాంటిది అయితే ఇస్తారన్నమాట. బట్ నిజానికి ఇది గేర్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక టార్క్ ని కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. ఇప్పుడు మీరు ఇది పర్టికులర్ గేర్ ని మీరు ఎప్పుడైతే ఫుట్ లెవర్ ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ కింద అయితే చేంజ్ చేసినప్పుడల్లా మీరు ఇచ్చిన థ్రాటల్ ఏదైతే ఉంటుందో అది ఒక కంట్రోలర్ కి వెళ్ళి ఆ కంట్రోలర్ లో అదేమి అర్థం చేసుకుంటుంది అంటే ఇక్కడ మీరైతే కాళ్ళు దగ్గర ఉన్న ఫుట్ లెవర్ లో మీరు ఏదైతే చేంజెస్ మోడ్స్ పెట్టారో దానికి తగ్గట్టుగా టార్క్ అనేది అడ్జస్ట్ అవుతుందని చెప్తున్నారు. సో డిఫరెంట్ టార్క్స్ అనేది మీకు అయితే అందిస్తుందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ గేర్స్, క్లచెస్, ట్రాన్స్మిషన్ అయితే లేదు. బట్ ఏంటంటే రియల్ బైక్ కి ఎలక్ట్రిక్ ఒక టచ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఉదాహరణకి మీరు ఫస్ట్ గేర్ ఆన్ చేస్తే మాక్సిమం టార్క్ అయితే లభిస్తుంది. సెకండ్ గేర్ లో మరింత స్మూత్ గా వెళ్తుంది. థర్డ్ గేర్ లో బ్యాలెన్స్డ్ పవర్, ఫోర్త్ గేర్ లో రిలాక్స్డ్ పర్ఫార్మెన్స్, ఫిఫ్త్ గేర్ లో హై స్పీడ్ ఫీల్, ఇలాంటి డిఫరెన్స్ చేంజ్ అయితే వస్తుంది. దీనికి వెళ్ళొచ్చి 250 Nm ఇన్స్టాంట్ వీల్ టార్క్ అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క మోటార్ అనేది అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో దీనికి పర్టికులర్ ఓవరాల్ టెక్నాలజీకే వీళ్ళు ఇస్తున్న పేరు ఏంటంటే SYFT అనే ఒక షార్ట్ ఫామ్ అయితే వీళ్ళైతే పిలుస్తున్నారు అనమాట. ఇక ఈ బైక్ ముందు భాగంలో చూసుకున్నట్లయితే మీకు ఇంటెలిజెంట్ అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. కాల్స్ మరియు వాట్సాప్ సింక్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. లైవ్ క్రికెట్ స్కోర్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటుగా స్మార్ట్ జియో ఫెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు బైక్ ని పర్టికులర్ రేడియస్ లో లాక్ చేసుకున్న తర్వాత ఎవరైనా బైక్ ని మూవ్ చేస్తే మీకు అలర్ట్స్ అయితే వస్తాయి అనమాట. అలాంటి ఫీచర్ కూడా మీకు ఈ బైక్ లో అయితే లభిస్తుంది. ఇక్కడ రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఈ బైక్ లో అయితే లభిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది అనమాట. దాంతో పాటుగా బ్లూటూత్ సిగ్నల్, అలానే వైఫై సంబంధించిన సిగ్నల్, మోటార్ ఆన్ ఆఫ్ సంబంధించిన సిగ్నల్, టైమ్, అలానే డేట్, అలానే మీకు సెట్టింగ్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ 4G కనెక్టివిటీ ఇంటిగ్రేటెడ్ అనేది ఈ పర్టికులర్ బైక్ లో అయితే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే బైక్ ముందు భాగంలో చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే లభిస్తుంది అనమాట. అలానే వీళ్ళు యూస్ చేస్తుంది వచ్చి PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. అలానే అలాయ్ వీల్స్ కూడా ఈ పర్టికులర్ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ తోని ఈ బైక్ అయితే లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్స్ చూస్తే ఫాల్ ట్యాంపర్ అలర్ట్స్ అనమాట. ఇన్ కేస్ మీ బైక్ కనుక కింద పడితే దానికి సంబంధించిన అలర్ట్స్ కానివ్వండి, క్రాష్ సంబంధించిన అలర్ట్స్ కూడా మీకు మొబైల్ కి అయితే సింక్ చేసుకోవచ్చు
చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. వెహికల్ డయాగ్నోస్టిక్స్ మరియు టీపీఎంఎస్ ఫీచర్ కూడా ఈ బైక్లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే ఫుల్ స్టాక్ నావిగేషన్ ఇంకా ట్రిప్ డేటాను కూడా మీరు ఈ బైక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. జియో ఫెన్సింగ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఈ బైక్లో మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. సో ఏఐ కనెక్టివిటీ ఫీచర్స్ ద్వారా మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే మీకు మీ బైక్లో ఉన్న స్టేట్ ఆఫ్ చార్జ్ కానివ్వండి, నా రైడింగ్ స్టైల్ ఏంటి అంటే ఈ బైక్లో ఉన్న డేటా ఏదైతే ఉందో అనలైజ్ చేసుకుంటుంది అనమాట. మీరు ఇప్పుడు వరకు రైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనలైజ్ చేసుకుని మీకు సజెషన్స్ కూడా ఇస్తుందని చెప్పి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బైక్ లో మొత్తం 3 వేరియంట్స్ ఇస్తున్నారు. బేస్ వేరియంట్ వచ్చి ఎవోర్ EX1 అనమాట, మిడ్ వేరియంట్ వచ్చి ఎవోర్ EX2, టాప్ వేరియంట్ వచ్చి ఎవోర్ EX2S అనమాట. ఇందులో బేస్ వేరియంట్ వచ్చి మీకు 7.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 100 కిలోమీటర్లు ఉంటుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని వచ్చి 3.2 సెకండ్లో రీచ్ అవుతుంది. ఐడీసీ రేంజ్ వచ్చి 160 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేస్తున్నారు. 3.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఇందులో మీకు రివర్స్, ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఇక ఈ బైక్ ని మీరు 20 to 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. దీంతో మీకు 750 వాట్ ఛార్జర్ అయితే అందిస్తానని చెప్తున్నారు. ఇందులో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. అంటే బేస్ వేరియంట్ లో మీకు వెహికల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ కానివ్వండి, హాంకింగ్ మీటర్ వంటి ఫీచర్స్ అయితే ఉండవని చెప్తున్నారు. టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది కూడా బేస్ వేరియంట్ లో లభించదు. డిస్ప్లే సైజ్ వచ్చి 7-inch LCD డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. కాల్, SMS వంటి అలర్ట్ ఫీచర్స్ బేస్ వేరియంట్ లో అయితే లభించవు అనమాట. GPS అయితే లభిస్తుంది, బట్ నావిగేషన్ అనేది బేస్ వేరియంట్ లో అయితే అందించట్లేదు. సో బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చి 1,35,000 రూపాయలు. బట్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద మొదటి 10,000 యూనిట్స్ కి 1,25,000 రూపాయలకి ఈ బైక్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇక రెండో వేరియంట్ వచ్చి ఎవోర్ EX2 అనమాట. ఇందులో కూడా మీకు 7.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 255 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీకు ఛార్జర్ కూడా రేటింగ్ మారుతుంది. 1500 వాట్ల ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ బైక్ ని మీరు 2 గంటల్లోనే 80% అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో కూడా మీకు 7-inch డిజిటల్ LCD డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇక ఎవోర్ EX2 వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,49,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక మూడోది ఎవోర్ EX2S. ఇది వచ్చి 10.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 114 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకండ్లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇందులో మీకు ఎడిషనల్ మోడ్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. ఎకో, పామ్ ప్లస్, సిటీ, స్పోర్ట్స్, ఏపెక్స్, SYFT మోడ్ అనేది ఈ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇక ఛార్జర్ కూడా 1500 వాట్ ఛార్జర్ అయితే ఈ బైక్ లో కూడా అందిస్తున్నారు. బట్ ఇందులో మీకు అడిషనల్ ఫీచర్స్ వెహికల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ కానివ్వండి, టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, కాల్, SMS అలర్ట్, అలానే GPS నావిగేషన్ ఈ టాప్ అండ్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుందని చెప్తున్నారు. ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,69,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రీ బుకింగ్ అమౌంట్ వచ్చి 799 అయితే మెన్షన్ అయితే చేశారన్నమాట. డెలివరీస్ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో నాకు ఎక్కడ కూడా వీళ్ళ బైక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు అనమాట. సో ఇది ఎవోర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు ఆ బైక్ ని తీసుకోవాలా లేదని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్, ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు దాన్ని ఏ పారామీటర్స్ తో బుక్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఆ కోర్సులో అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్ పై కమిషన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదా మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కమిషన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ MBS తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.